వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను కావ్య. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ వణికిపోతుంది. ఓ పక్క భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసి సైనిక చర్యలకు సిద్ధమని భారత్ సంకేతాలిస్తుంది. దీంతో పాకిస్తాన్ కు భారత్ ఏం చేస్తుందనే భయం పట్టుకుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ నాయకులు పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. పాకిస్తాన్ సైన్యం కంట్రోల్ తప్పుతోంది. దీంతో భారత్ పాకిస్తాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. అసలు భారత్ ఎలాంటి వార్నింగ్ ఇచ్చింది? అణ్వాయుధాల గురించి పాకిస్తాన్ ఏం అంటుంది? జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. బైసరన్ మెడోస్ లో పర్యాటకులపై జరిగిన ఈ దాడిలో 26 మంది మరణించారు. ఈ దాడిని పాకిస్తాన్ మద్దతు గల ది రెసిస్టెన్స్ ఫ్రంట్ చేసినట్లు భారత్ ఆరోపించింది. దీనికి ప్రతిస్పందనగా భారత్ ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసింది. ఈ చర్యలు పాకిస్తాన్లో ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. దీంతో పాకిస్తాన్ ఏం చేయాలో అర్థం కాక కంట్రోల్ తప్పుతోంది. భారత్ కూడా పాకిస్తాన్ను దారిలో పెట్టడానికి గట్టి వార్నింగ్లే ఇస్తోంది. పహల్గాం దాడి తర్వాత నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కవింపు చర్యలు కొనసాగిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది. దీనిపై భారత్ పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ హాట్ లైన్ లో మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ ను హెచ్చరించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించాలని డిమాండ్ చేసింది. లేకపోతే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. అటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో భద్రతా చర్యలను ముమ్మరం చేసింది. గిల్గిత్, స్కర్దు ప్రాంతాలకు వెళ్లే విమాన సర్వీసులను పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ రద్దు చేసింది. లాహోర్, కరాచీ నుంచి ఈ ప్రాంతాలకు వెళ్లే విమానాలను నిలిపివేశారు. జాతీయ భద్రత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. అన్ని విమానాశ్రయాలకు హై అలర్ట్ జారీ చేశారు. ఈ చర్యలు పాకిస్తాన్ భారత సైనిక చర్యలను భయపెడుతోందనే సంకేతం ఇస్తున్నాయి. మరోవైపు పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అత్వుల్లా తరార్ భారత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాబోయే 24 నుంచి 36 గంటల్లో భారత్ సైనిక చర్యలకు సిద్ధమవుతోందని, దీనికి నిఘా సమాచారం ఉందని చెప్పారు. పహల్గాం దాడిపై తటస్థ స్వతంత్ర దర్యాప్తునకు సహకరిస్తామని పాకిస్తాన్ ప్రకటించినప్పటికీ భారత్ దాడికి సిద్ధమవుతోందని ఆరోపించారు. ఈ చర్యలకు తమ ప్రతిస్పందన గట్టిగా ఉంటుందని హెచ్చరించారు. అటు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ సీఎం మరియం నవాజ్ సైతం అణ్వాయుధాల గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ అణ్వాయుధ దేశమని, తమపై ఎవరూ దాడి చేయటం సులభం కాదని చెప్పారు. దేశ రక్షణ కోసం సైన్యం వెనక దృఢంగా నిలబడాలని పిలుపునిచ్చారు. సార్వభౌమ అధికారాన్ని కాపాడే సామర్థ్యం పాకిస్తాన్ కు ఉందని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యంగా చెప్తున్నారు. అణ్వాయుధాలు ఉపయోగిస్తే పాకిస్తాన్ కు ఎదురయ్యే పరిస్థితి గురించి వారికి అర్థం కావడం లేదని భారత్ అంటోంది. ఇటు భారత్ చర్యలు పాకిస్తాన్కు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఉగ్రవాదంపై చర్యలు ఎప్పుడు ఎలా తీసుకోవాలనే విషయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లో ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను ఖాళీ చేయిస్తోంది. ఉగ్రవాదులను సైనిక షెల్టర్లు, బంకర్లకు తరలిస్తోందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రాజకీయ, సైనిక స్థాయిలో తారాస్థాయికి చేరుతున్నాయి. భారత్ ట్రీటీ సస్పెన్షన్, కాల్పుల హెచ్చరికలు పాకిస్తాన్ పై ఒత్తిడిని పెంచాయి. పాకిస్తాన్ విమాన సర్వీసుల రద్దు, అణ్వాయుధ హెచ్చరికలు పాకిస్తాన్ ఆందోళనను చూపిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతోందోనని పాకిస్తాన్ కు తడిచిపోతోందని అంటున్నారు.